హలో ఆల్, వెల్కమ్ టు యువాస్వి ఛానల్. ఈరోజు వీడియోలో సున్నిపిండి అలాగే పపాయ రెండింటితో వేరువేరుగా సోప్స్ అనేవి ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇక్కడ ఫస్ట్గా చూస్తున్నది సున్నిపిండితో చేసినది. సున్నిపిండిని మన ఇళ్లల్లో ఫేస్ ప్యాక్కి అలాగే బాడీ మసాజింగ్కి వాడుతాము. ఇక్కడ సెకండ్ వన్ పపాయ సోప్. పపాయ సోప్ అనేది మన స్కిన్ వైట్నింగ్కి అలాగే గ్లోయిగా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అయితే మనకి ఇళ్ళల్లో ఫేస్ ప్యాక్స్ పెట్టుకోవడానికి టైం లేని వాళ్ళు ఇలా సోప్స్ని ఇంట్లోనే తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఇక్కడ చూస్తున్న ఫస్ట్ టూ కూడా సున్నిపిండితో తయారు చేసినవి. ఇక్కడ మిగిలిన టూ కూడా పపాయతో తయారు చేసినవండి. సోప్స్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. దానికి ముందుగా లాస్ట్ వీడియోలో వేపాకుతో యాంటీబయోటిక్ సోప్ చూపించానండి. అయితే కొందరు అడిగారు ఆ సోప్స్ కరిగిపోతాయి కదా అని. ఏం కరగవండి, ఎందుకంటే సోప్ తయారు చేయడానికి మనం గ్లిజరిన్ సోప్ లేకపోతే సోప్ బేస్ వాడుతాం. వాటర్ అనేది ఎక్కడ యూజ్ చేయం కాబట్టి కరగడానికి ఛాన్సే లేదు. ఇక్కడ మేము చూడండి లాస్ట్ చిన్న పీస్ వరకు కూడా మేము ఆ సోప్స్ని వాడేసాము. ముందుగా సున్నిపిండి సోప్ తయారు చేసుకుందామండి. దీనికోసం నేను ఒక గ్లిజరిన్ సోప్ తీసుకున్నాను. దీని ప్లేస్లో మార్కెట్లో మనకి సోప్ బేసెస్ అని ఉంటాయి, అవి కూడా మనం వాడుకోవచ్చు. తీసుకున్న సోప్ని మొత్తం ఇలా స్లైస్ చేసుకున్నాక దీన్ని మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అసలైన ప్రాసెస్ చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయిలో కానీ లేదా ఒక పెద్ద బౌల్లో కొద్దిగా వాటర్ వేసి అది కొంచెం బాయిల్ అయ్యాక మనం సోప్ వేసుకున్న బౌల్ని అందులో పెట్టేసుకోవాలి. అయితే దీన్నే మనం డబుల్ బాయిలర్ మెథడ్ అంటాము. అయితే సోప్ ఎక్కడ ముద్దలు లేకుండా ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. అయితే ఇందులోకి కొద్దిగా అంటే ఒక పావు స్పూన్ వరకు శనగపిండి, ఒక పావు స్పూన్ వరకు కూడా వరిపిండి యాడ్ చేసుకోవాలి. అంటే ఇలా మొత్తం మెష్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఏమైనా రఫ్గా హార్డ్గా ఏమైనా ఉంటే అవి మనం బయట పడేయాలి. ఇలా చేయడం వల్ల మనకి సోప్స్ అనేవి అంటే గరుగ్గా లేకుండా స్మూత్గా ఉంటాయి. చూసారు కదా, ఇలా ఉన్నవి మనం బయట పడేయాలి. అయితే మనకి వరిపిండి అనేది బాడీ స్క్రబ్బింగ్కి చాలా యూజ్ అవుతుంది. ఇలా వేసిన పిండి మొత్తం సోప్లో కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్స్ అయిన తర్వాత మొత్తం మన స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో నేను ఒక 4 డ్రాప్స్ వరకు కూడా ఆల్మండ్ ఆయిల్ యాడ్ చేశానండి. దీని ప్లేస్లో మీరు కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఈ యొక్క మనకి తయారైన ఈ సోప్ అనేది చల్లారక ముందే ఇలాంటి మౌల్డ్స్లో కానీ, మౌల్డ్స్ లేని వాళ్ళు ఇలాంటి ఒక బాక్స్లో కానీ అంటే చిన్న ఉంటాయి కదా అందులో కానీ వేసుకోవాలి. ఎందుకంటే చల్లారిపోయాయి అంటే మాత్రం సోప్స్ అనేవి మనకి కరెక్ట్గా రావు, గట్టిగా అయిపోతాయి. చూసారు కదా, ఈ మౌల్లో ఒకటి వేసాను, అలాగే ఇలాంటి బాక్స్లో ఒకటి వేసాను. అయితే వీటిని మనం రూమ్ టెంపరేచర్లో నేను 2 అవర్స్ ఉంచుకున్నానండి. సెకండ్ వన్ పపాయ సోప్ తయారు చేసుకుందామండి. దీనికి నేను ఒక గ్లిజరిన్ సోప్ తీసుకున్నాను. దీన్ని ఇలా స్లైస్ చేసుకొని బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు పపాయ సోప్ యొక్క ప్రాసెస్ చూద్దామండి. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలో కొద్దిగా వాటర్ వేసి డబుల్ బాయిలర్ మెథడ్ ద్వారా మనం సోప్ని బాయిల్ చేసుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను మిక్సీలో ఒక 8 వరకు పపాయ పీసెస్ తీసుకున్నాను. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఇందులో మనం ఎలాంటి అసలు కొంచెం కూడా వాటర్ యాడ్ చేయకూడదు. ఏమైనా పీసెస్ లాగా ఉండిపోయాయి కదా అని చెప్పి అసలు వాటర్ యాడ్ చేయకూడదు. ఈ చేసిన పేస్ట్ని మనం ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఏమైనా పీసెస్ లాంటివి మనం పక్కకు తీసేసుకోవాలి. ఇలా మనం మొత్తం కలపాలి. ఏమైనా కొంచెం పెద్ద పీసెస్ లాగా వచ్చాయి అంటే వాటిని మనం తీసేసేయాలి. చిన్న పీసెస్ అయితే ఏం కాదు. ఇప్పుడు మన స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో విటమిన్ ఈ క్యాప్సూల్ ఒకటి యాడ్ చేస్తున్నానండి. విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది మన స్కిన్కి చాలా హెల్ప్ చేస్తుంది. ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇది కూడా వెంటనే చల్లారక ముందే మనం ఇందాక వేసుకున్నాం కదా ఆ మౌల్డ్స్లో వేసుకుందామండి. అలాగే ఇలా ఈ మౌల్డ్స్ లేని వాళ్ళు ఇలాంటి ఏవైనా ప్లాస్టిక్ కప్స్ కానీ అలా ఉంటాయి కదా, ఆ కప్స్లో వేసుకోవచ్చు. వీటిని నేను రూమ్ టెంపరేచర్లో 2 అవర్స్ పాటు మనం సైడ్కి పెట్టేసుకుందాం. తర్వాత సోప్స్ ఎలా వచ్చాయో చూద్దామండి. ముందుగా కప్పులో ఉన్న సున్నిపిండి సోపు చూసారు కదా ఎంత షైనీగా ఉందో. ఇందులో మనం ఆల్మండ్ ఆయిల్ యూజ్ చేసాము. దీనికి బదులుగా మనం కోకోనట్ ఆయిల్ కూడా వాడచ్చు. అయితే వీటికి ప్రత్యేకంగా సోప్ మౌల్డ్సే ఉండాల్సిన అవసరం లేదు. ఏ ప్లాస్టిక్ కప్స్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు.
అందుకోసమే నేను మౌల్స్ లేని వాళ్ళకి ఇలాంటి కప్స్లో వాడుకోవచ్చు అని నేను ఇప్పుడు అందులో కూడా చూపించానండి. ఇప్పుడు సోప్ మౌల్లో ఉన్న సున్నిపిండి సోప్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు మనం పపాయ సోప్ చూద్దాము. కప్పులో వేసుకున్న పపాయ సోప్, అలాగే సోప్ మౌల్లో వేసుకున్న పపాయ సోప్. చూసారు కదండి, సున్నిపిండి అలాగే పపాయ రెండింటితో మన ఇంట్లోనే ఈజీగా మనం సోప్స్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మనం ఎలా వాడుకోవాలో చూద్దాం. సున్నిపిండి అలాగే పపాయ ఈ 2 సోప్స్ కూడా ఫేస్‌కి అలాగే బాడీకి కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇవి స్కిన్ కలరింగ్‌కి అలాగే బాడీ స్క్రబ్బింగ్‌కి కూడా యూజ్ అవుతాయి. సో అదండి ఈరోజు వీడియో. ఈ 2 సోప్స్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఒకవేళ ఈ వీడియో నచ్చి ఉంటే గనక ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం యువాస్వి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.